హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ చూపించబోతున్నానండి. అచ్చం మన ఎగ్ బుర్జీ లాగే ఉంటుందండి. ఎవరు కూడా గుర్తుపట్టలేరు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుందండి ఈ క్యాలీఫ్లవర్ని. ఇలాగా అడుగునున్న ఈ స్టెమ్ని కట్ చేసి చుట్టూ ఉన్న ఈ ఫ్లవర్స్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఈ కూరకి కొంచెం పెద్ద సైజు ఉంటే బాగుంటుందండి. మీడియం సైజులో ఇలా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని తీసి ఇదంతా ఇలా కట్ చేసుకున్నాక వీటిని వేడి నీళ్ళతో మనం వాష్ చేసుకోవాలండి. ఒక గిన్నెలో ఇలా వేడి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ వేసుకోవాలి. వేసుకున్నాక 1 నిమిషం ఇలాగా బాగా గరిటెతోని కలపాలండి, వేడిగా ఉంటుంది కాబట్టి. ఇలాగా కలిపిన తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఈ కూర కోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు తీసుకోవాలి. అలాగే ఈ కూర కోసం నేను 4 గుడ్లు వాడుతున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని అలాగే పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఇదంతా సాఫ్ట్ అయ్యే వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఎగ్ స్మెల్ కూడా ఏమీ రాదు. ఇలా వేసుకున్నాక ఇదంతా ఫ్రై అవ్వడానికి ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా అంతా ఉప్పు వేసుకోవాలండి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం అంతా బాగా పట్టేంత వరకు ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి సిమ్లోనే ఒక 10 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలండి. మనం ఈ కూర కోసం వాటర్ ఏమీ యాడ్ చేయము కాబట్టి ఇలా సిమ్లో పెడితే ఇలా పూర్తిగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీనికోసం ఒక 4 ఎగ్స్ వేస్తున్నానండి. ఎగ్స్ని ఇలా వేసేటప్పుడు ముందుగా ఒక బౌల్లో వేసుకుని తర్వాత వేసుకుంటే ఏదైనా పాడైనా కూడా కూర పాడవకుండా ఉంటుందండి. ఇలా వేసుకున్నాక 2 నిమిషాలు మూత పెట్టి ఇలా మగ్గించుకున్నాక ఇదంతా కూడా బాగా కోట్ చేయాలండి. ఈ ఎగ్ని ఈ క్యాలీఫ్లవర్కి బాగా బైండ్ చేసి ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడా అంతా కారం వేసుకోవాలండి. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్లు వేసాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా కూడా బాగా పట్టించాలండి. పట్టించి ఒక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలండి. ఈ ఎగ్ స్మెల్ ఇదంతా కూడా బాగా పోతుంది. ఇలాగా కుక్ చేసుకున్నాక మూత తీసి ఇందులో 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. వేసాక ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, చాలా పొడి పొడిగా ఈ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేసేయండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడు ట్రై చేసేలా కాకుండా ఒకసారి ఇలా కాలీఫ్లవర్లో ఎగ్ వేసి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీస్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.